విచారణ సమయంలో కేటీఆర్ తో పాటు అడ్వకేట్ ను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది హైకోర్టు. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్లోకి వెళ్లాలని తెలిపింది. ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీలో కూర్చొని లైబ్రరీ విండో నుంచి ఇన్వెస్టిగేషన్ ను అడ్వకేట్ అబ్జర్వ్ చేయొచ్చని తెలిపింది. తనతో పాటు లాయర్ ను అనుమతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారించింది హైకోర్టు. విచారణలో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇన్వెస్టిగేషన్ రూమ్ నుంచి అడ్వకేట్ కు కేటీఆర్ కనిపించకపోయినా రేపు మళ్లీ కోర్టుకు రమ్మని కేటీఆర్ తరపు న్యాయవాదికి సూచించింది హైకోర్టు. మరింత సమాచారం హైకోర్టు నుంచి సదానందం అందిస్తారు. సదానందం, కేటీఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెప్పింది? రేసు కేసులో రేపు కేటీఆర్ బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్కి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళనున్నాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్కి తనతో పాటు తన అడ్వకేట్ను కూడా అనుమతించాలంటూ కూడా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సో దానిపైన విచారణ చేపట్టిన హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఇన్వెస్టిగేషన్ టైంలో కేటీఆర్తో పాటు అడ్వకేట్ని అలో చేసే అవసరం లేదంటూ కూడా హైకోర్టు క్లియర్గా చెప్పింది. కాకపోతే అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో బయటి నుంచి వాళ్ళ అడ్వకేట్ రామచందర్ బయట నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా కేవలం విజిబుల్గా మాత్రమే ఉంటుంది. సో లోపల ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేటీఆర్ను ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ అతనికి వినబడాల్సిన అవసరం లేదు. దానిలో వీళ్ళ అడ్వకేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా హైకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పింది. సో రేపు ఈ ఏసీబీ ఆఫీస్లో బంజారాహిల్స్లో జరగనున్న ఏసీబీ ఆఫీస్కి విచారణకు వెళ్ళండి. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తారని ఇటు ఏఏజీని అడిగినప్పుడు, అంటే ఏసీబీ తరపున అడ్వకేట్ని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్లో ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉంది. సో దానికి ఆనుకునే ఒక లైబ్రరీ ఉంది. సో ఆ లైబ్రరీ నుంచి విండో ఓపెన్ చేస్తాం. ఆ లైబ్రరీలో విండో ఓపెన్ చేస్తే దాని నుంచి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్లస్ నిందితుడు కేటీఆర్ ఇద్దరు కూడా క్లియర్గా కనపడతారు. విజిబిలిటీ ఉంటుంది, మధ్యలో కారిడార్ ఉంటుంది. వీళ్ళు ఏం మాట్లాడేది అతనికి వినిపించదు, కేవలం కనిపిస్తుంది అంటూ కూడా పూర్తిగా మ్యాప్ రూపంలో, డయాగ్రామ్ రూపంలో హైకోర్టుకు తీసుకొచ్చి సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలించిన హైకోర్టు ఓకే చెప్పింది. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. సో దాన్ని లైబ్రరీలో రూమ్ నుంచి కూర్చొని వీళ్ళ అడ్వకేట్ రామచందర్ దాన్ని పూర్తిగా విజిబుల్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కాకపోతే అతని ఇన్వెస్టిగేషన్లో కానీ క్వశ్చనింగ్లో కానీ ఏమాత్రం ఇన్వాల్వ్ కావకూడదు. కేవలం లైబ్రరీలో కూర్చొని ఆ విండో నుంచి గ్లాస్ ద్వారా అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది ఏందనేది కేవలం విజిబుల్గా మాత్రమే చూడడానికి అనుమతి ఉంటుందంటూ కూడా క్లియర్గా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు అటు రామచందర్ ఎవరైతే అడ్వకేట్ కేటీఆర్ తరఫున వస్తారో ఆయనకు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కనిపించేలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరోవైపు ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా గతంలో ఇతర కేసుల్లో ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇటు నిందితునితో పాటు న్యాయవాదిని అనుమతించిన పలు అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ వాటిని కూడా ఈ కేసుకు వర్తించమంటూ హైకోర్టు జడ్జి కూడా క్లియర్గా చెప్పాడు. ప్రస్తుతం నేను చెప్తున్నా కదా, దీని ప్రకారం కంటిన్యూగా చేయండి. రేపు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే, అంటే లోపలికి వెళ్ళిన అడ్వకేట్ రామచందర్ అంటే కేటీఆర్ అడ్వకేట్ రామచందర్కు అక్కడ విజిబిలిటీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు వెంటనే వచ్చేయండి, రేపు మార్నింగ్ రండి, లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ వేయండి అంటూ కూడా హైకోర్టు వాళ్ళకి సూచన చేసింది. ఇక మరోవైపు ఇటు ఏసీబీ అధికారులకు మాత్రం మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో వాళ్ళ అడ్వకేట్కు కనిపించాల్సిన అవసరం లేదు, కానీ కేవలంగా మీరు ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్లస్ కేటీఆర్ ఇద్దరు కనిపించేలా మాత్రం చర్యలు తీసుకోండి అంటూ కూడా వాళ్ళకి చెప్పింది. కాకపోతే ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు మాత్రం గతంలో ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి కానీ లేకపోతే కౌశిక్ రెడ్డి కేసుల్లో వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో అక్కడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాశారు. సో అటు నిందితులను ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా కేటీఆర్ను అలాగే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి న్యాయవాదిని అనుమతించాలంటూ కూడా వీళ్ళు కోరారు. కానీ కోర్టు మాత్రం మీరు ఊరికే అట్లా వాళ్ళపైన ఆరోపణలు చేయడం కాదు, రేపు ఇన్వెస్టిగేషన్ చూడండి, మీకు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే అప్పుడు తిరిగి రండి, కానీ న్యాయవాదిని మాత్రం కేటీఆర్తో పాటు ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి మాత్రం అనుమతించబోము. పక్కనున్న లైబ్రరీలో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లైబ్రరీలో కూర్చొని ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఉన్న కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇద్దరిని మాత్రమే చూడొచ్చు అంటూ కూడా ఈరోజు హైకోర్టు క్లియర్గా చెప్పింది. శ్రవంతి.